సో నేను ఇక్కడ జింక్ ఎయిర్ సెల్ని ఒకసారి రీకాల్ చేస్తున్నాను. జింక్ ఎయిర్ సెల్, ఈ జింక్ ఎయిర్ సెల్లో మనం తీసుకున్నటువంటిది ఏంటంటే ఒక ఎలక్ట్రోడ్ తీసుకున్నామండి. దిస్ ఎలక్ట్రోడ్ ఇస్ కాల్డ్ యాజ్ జింక్ ఎలక్ట్రోడ్. దీన్ని జింక్ యానోడ్ అంటారు. జింక్ యానోడ్ని తీసుకున్నాం. ఇలా దీంట్లో 5M NaOH సొల్యూషన్ తీసుకున్నాం. ఈ ప్లేస్లో ఒక గ్రాఫైట్ రాడ్ని తీసుకున్నాం. ఈ గ్రాఫైట్ రాడ్కి ఒక స్మాల్ వెంట్ ఉంది, స్మాల్ హోల్ ఉంటే దీన్ని వెంట్ అని అంటాము. దీని లోపలికి ఆక్సిజన్ లోపలికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా ఉన్నటువంటి దానికి ఏం చేస్తున్నామంటే ఒక వైర్ ద్వారా గ్యాలనోమీటర్ జీకి కనెక్ట్ చేస్తాం. ఈ గ్యాలనోమీటర్ ప్లేస్లో మనం బల్బ్ అయినా తీసుకోవచ్చు. మనం మాట్లాడుకున్నటువంటి కెమికల్ రియాక్షన్స్ని ఒక్కసారి రాద్దామండి. జింక్ అనేది యానోడ్ దగ్గర ఏమవుతుందంటే Zn+2గా మారి 2 ఎలక్ట్రాన్లు కోల్పోతుంది. ఎప్పుడైతే ఈ 2 ఎలక్ట్రాన్లు బయటకు వచ్చేసాయో ఈ 2 ఎలక్ట్రాన్లు దీని ద్వారా ట్రావెల్ చేసి, అంటే ఈ వైర్ ద్వారా 2 ఎలక్ట్రాన్లు ట్రావెల్ చేసి గ్యాలనోమీటర్ జీ నుంచి ఇలా వెళ్ళి ఈ ప్లేస్కి వచ్చి రెడీగా ఉంటాయి. అంటే ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఎవరున్నారయ్యా అంటే 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సరే, ఆ ఎలక్ట్రాన్ల గురించి మాట్లాడటానికి ముందుగా ఈ జింక్ అనేది 2 ఎలక్ట్రాన్లు ఇచ్చేసాక దీని లోపలికి Zn+2గా కలిగింది కాబట్టి మనం ఫర్దర్ రియాక్షన్ వేస్తున్నాం. ఏంటండి, Zn+2 అనేటటువంటిది 2 OH- అయాన్లతో కలిసి ZnOH ట్వైస్ అవుతుంది. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏం చేస్తున్నారు, ఈ మొత్తాన్ని 2 తోటి మల్టిప్లై చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ 2Zn+2 + 4OH- గివ్స్ 2ZnOH ట్వైస్ వస్తుంది. ఎలా అయినా రాసుకోవచ్చు, 2తో అటు ఇటు మల్టిప్లై చేసినా చెయ్యకపోయినా ఇలా అయినా ఈక్వేషన్ ఇదే. అంటే ఇది ఫర్దర్గా డివైడ్ అయిపోయి ఏమవుతుందండి, ZnO జింక్ ఆక్సైడ్ మరియు వాటర్ మాలిక్యూల్గా మారుతుంది. సో ఫైనల్గా ఈ మొత్తాన్ని కలిపేసి మనం రియాక్షన్ ఏమని రాసుకోవచ్చు అంటే జింక్ అనేది దాని యొక్క జర్నీని స్టార్ట్ చేసినప్పుడు ఫర్దర్గా ఇలా అయింది. జింక్ అనేది 2 OH- అయాన్స్ తోటి కలిసి, అంటే మధ్యలో రియాక్షన్ని నువ్వు చెప్పకుండా చెప్తున్నావు, జింక్ 2 ఎలక్ట్రాన్లు వదులుకుంది అని చెప్పేసి. సో జింక్ అనేది ఇక్కడ నుంచి చూసుకో, జింక్ అనేది Zn+2గా మారింది, మళ్ళీ ఫర్దర్ రియాక్షన్ చేస్తుంది. కాబట్టి ఏం చేస్తాను, జింక్ ఎవరితో కలుస్తుందని రాస్తుంటే 2 OH- అయాన్లతోటి అది కలిసి ఫర్దర్గా వెళ్ళినప్పుడు జింక్ ఆక్సైడ్ గాను మరియు వాటర్ మాలిక్యూల్ గాను మారుతుంది. తర్వాత ఈ వాటర్ మాలిక్యూల్ ఎక్కడికి చేరుకుంది అనుకుంటున్నాను నేను, ఈ ప్లేస్లో వాటర్ మాలిక్యూల్ వచ్చిందని అనుకున్నాను. అంటే ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంది, ఆ వాటర్ మాలిక్యూల్ రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ పర్పస్ అలా తీసుకుంటున్నాను. ఈ వాటర్ మాలిక్యూల్ వచ్చినప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్కి పక్కనే ఉన్నటువంటి క్యాథోడ్ దగ్గర ఎవరున్నారు అంటే 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో రియాక్షన్ ఏం జరుగుతుంది క్యాథోడ్ దగ్గర అంటే వాటర్ మాలిక్యూల్ అనేటటువంటిది వచ్చి 2 ఎలక్ట్రాన్లు మరియు అటువైపు పక్క నుంచి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ½ O2 తోటి మనకు కలిసినప్పుడు ఇది ఏమవుతుందండి, 2 OH- అయాన్లుగా మారుతుంది. ఓవరాల్గా రియాక్షన్ ఇలా కలిపేసి రాస్తారు ఇంటర్మీడియట్లో. ఆ రాసేటప్పుడు విధంగా మీరు కనుక ఎలక్ట్రాన్ని ఇవన్నీ కలిపేసుకుని మీరు రాసుకుంటూ ఉంటే ఫైనల్ రియాక్షన్స్ని కూడా వేసుకోవచ్చు. సో ఐ క్లియర్ నౌ, మీకు అర్థమైనట్టేనండి. ఇందులో ఈ రైట్ సైడ్ 2 ఎలక్ట్రాన్లు బయటకు వచ్చాయి కాబట్టి ఈ ప్లేస్లో కూడా 2 ఎలక్ట్రాన్లు ఈ రియాక్షన్లో వచ్చినట్టుగా చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 రియాక్షన్ని మనం కలిపేసుకున్నాం అనుకోండి, కలుపుకుంటే ఫైనల్ రియాక్షన్ మనకు కనిపిస్తుంది. అంటే ఫైనల్ రియాక్షన్ ఏంటండి అని చెప్పేసి ఎవరైనా అన్నారు అనుకోండి, రైట్ సైడ్ ఉన్న వాటన్నిటిని కలిపేయండి. ఏమని, Zn+2OH- ప్లస్ నెక్స్ట్ ఈక్వేషన్లో ఎవరున్నారు, H2O ప్లస్ 2 ఎలక్ట్రాన్లు ప్లస్ ½ O2 ఈజ్ ఈక్వల్ టు, అంటే యారో మార్క్ అక్కడ జింక్ ఆక్సైడ్ ప్లస్ H2O ప్లస్ 2 ఎలక్ట్రాన్లు ప్లస్ 2 OH- అని చెప్పేసి మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ రియాక్షన్ వేయచ్చు. ఎవరో జాయిన్ అవుతున్నారు, సౌండ్ వచ్చినాయి, అంటే అందరూ ఒకసారి జాయిన్ అయిపోతే బాగుండేది కదండి. మధ్య మధ్యలో టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి కదా.
సో ఇప్పుడు చూడండి సో ఇప్పుడు ఈ రెండు రియాక్షన్లు కనుక చూసారనుకోండి, మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఉన్న రెండు OH మైనస్ అయాన్లు క్యాన్సిల్ అవుతాయి, 2OH మైనస్ అయాన్ క్యాన్సిల్ అవుతాయి, ఇటువైపు కూడా 2OH మైనస్ అయాన్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ క్యాన్సిల్ అయినాయి, ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్లు క్యాన్సిల్ అయినాయి, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ క్యాన్సిల్ అయింది. ఇలా మన రియాక్షన్ కనుక చూసుకున్నట్లయితే సింపుల్ రియాక్షను జింక్ అనేది ½ O2 తోటి కలిసి జింక్ ఆక్సైడ్ ఏర్పడటం అనేది ఫైనల్ రియాక్షన్గా మనకు కనిపిస్తుంది. దీన్నే మీరు మెటీరియల్లో కనుక చూసుకున్నట్లయితే మెటీరియల్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది. ఇలా మనం కెమికల్ రియాక్షన్స్ ఏం జరుగుతున్నాయనే దాన్ని చూసుకుంటూ చేయొచ్చు. దీని గురించి నేను మనం మాట్లాడటం జరిగింది. దీని తర్వాత మనం మాట్లాడేది ఎవరిని మాట్లాడుతున్నామండి అంటే మనం లిథియం అయాన్ బ్యాటరీ గురించి మాట్లాడుతున్నాం. సో నౌ టుడేస్ టాపిక్ నేను లిథియం అయాన్ బ్యాటరీ దీన్ని మాట్లాడుతున్నాను. లిథియం అయాన్ బ్యాటరీ బాగా ఆలోచించండి. లిథియం అయాన్ బ్యాటరీ, లిథియంని ఎలా మాట్లాడుతున్నారో వీళ్ళు లిథియం అయాన్ అని మాట్లాడుతున్నారు. అంటే మనం మొట్టమొదటిగా లిథియం గురించి తెలుసుకోవాలి. మనకి ఎలిమెంట్స్ ఎవరు, హైడ్రోజన్, దాని తర్వాత ఎవరు ఉంటారంటే హీలియం, మూడో వారు ఎవరంటే లిథియం. అంటే లిథియం దీని యొక్క అటామిక్ నెంబర్ 1, దీని అటామిక్ నెంబర్ 2, దీని అటామిక్ నెంబర్ 3 అనుకుంటే లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3 కదా. లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3 అంటే లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, 1s2 2s1. సో లిథియం కనుక ఒక ఎలక్ట్రాన్ని బయటికి కనుక వదిలేసినట్లయితే ఇది ఏ అయాన్గా మారుతుంది, Li+ అయాన్గా మారుతుంది. కాబట్టి Li+ అయాన్గా మారితే దీని కాన్ఫిగరేషన్ ఎవరవుతారు, ఓన్లీ 1s2 అవుతుంది. అంటే ఇది హీలియం కాన్ఫిగరేషన్. హీలియం ఈజ్ ఏ నోబుల్ గ్యాస్ మనకు తెలుసు. కాబట్టి లిథియం ఎప్పుడూ కూడా ఏమనుకుంటుందంటే అవకాశం దొరికితే ఎవరికన్నా ఎలక్ట్రాన్ ఇచ్చేద్దాం అని అనుకుంటుంది. సో లిథియం ఈజ్ ఎవర్ రెడీ టు గివ్ అవే ఇట్స్ ఎలక్ట్రాన్ ఇచ్చేయడానికి రెడీగా ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ లిథియంతో వచ్చినటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే లిథియం అనేది అటామిక్ నెంబర్ 3 కాబట్టి దీని యొక్క వెయిట్ చాలా చాలా తక్కువ, వెయిట్ లెస్ అండి. కాబట్టి ఎలక్ట్రాన్ ఇచ్చేటటువంటి క్రమంలో ఈ లిథియం అయాన్ ఏర్పడిన తర్వాత ఇది దూగర్లాగా పైకి రేగిపోతుంది, ఇలా డస్ట్ లాగా రేగిపోతూ ఉంటుంది ఆ స్పీడ్కి, ఎలక్ట్రాన్ వెళ్ళే స్పీడ్కి. సో అందువల్ల దీన్ని క్యాప్చర్ చేయడం కష్టం. అయితే దీంతో ఇంకో ప్లస్ పాయింట్ ఉంది. ఏంటి ప్లస్ పాయింట్ ఒకటి ఉంది దీంతో ఉన్న ప్లస్ పాయింట్ అంటే ఇది చాలా చిన్న యాటమ్ కాబట్టి చాలా చిన్న స్పేస్లో, అంటే స్మాల్ స్పేస్ కనుక తీసుకుంటే మోర్ నెంబర్ ఆఫ్ లిథియం యాటమ్స్ని దాంట్లో పెట్టచ్చు స్మాల్ స్పేస్లో. అంటే నా ఉద్దేశం నేను సపోజ్ సోడియం తీసుకున్నాను అనుకోండి, సోడియం అనేటటువంటి దాని యొక్క అటామిక్ నెంబర్ 11, దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. అటామిక్ నెంబర్ ఎంత అండి, 11. ఇది కూడా చివరి ఎవరున్నారు, 3s1. ఇది కూడా ఎలక్ట్రాన్ వదిలేయాలనే చూస్తుంది సోడియంని. నేను చిన్న బాక్స్ని క్రియేట్ చేస్తాను. ఇలా ఒక బాక్స్ని క్రియేట్ చేసి ఈ బాక్స్ లోపల ఎన్ని సోడియం యాటమ్స్ పెట్టగలను అని నేను అనుకున్నాను అనుకోండి కాసేపు. ఈ బాక్స్ లోపల నేను సపోజ్ 1 lakh పెట్టానండి, 1 lakh సోడియంస్ని పెట్టాను. అంతకంటే చాలా పెట్టచ్చు, మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తాను. 1 lakh సోడియంస్ని పెడితే అంటే 1 lakh ఆఫ్ ఎలక్ట్రాన్స్ నా దగ్గర ఉన్నాయి, 1,00,000 ఎలక్ట్రాన్లు ఉన్నాయి నా దగ్గర ఏదైనా కెమికల్ రియాక్షన్ చేయడానికి. ఇదే బాక్స్ సైజులో లిథియం అటామిక్ నెంబర్ ఎంత అంటే 3. ఇది కూడా ఏం చేస్తుంది, 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది కదా. ఈ చిన్న సైజులో మనకి ఎన్ని లిథియమ్స్ పెట్టచ్చు అంటే 1 crore పెట్టచ్చు. అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా నేను తక్కువ చెప్పా డిఫరెన్స్, ఇంకా చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సో 1 crore ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం దీని నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు ఎప్పుడు మనం దీని లోపల లిథియంని కనుక స్టోర్ చేసినట్లయితే. కాబట్టి ఏం చేస్తారండి, మీరు వాడేటటువంటి మొబైల్ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, వాటన్నిటికీ కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేయాలి అని చెప్పేసి అని అనుకున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ నా చేతుల్లో ఇక్కడ ఇలా ఒక మొబైల్ ఉంది ఫోన్. ఈ మొబైల్ ఫోన్ ఎంత చిన్నది చూడండి,
దీని లోపల ఒక బ్యాటరీని మనం సృష్టిస్తున్నాం. దీనికి ఇచ్చిన ప్లేసే చాలా చిన్న ప్లేస్ ఇస్తాం. దీంట్లో అంత చిన్న ప్లేస్లో మనం ఎవరిని యూజ్ చేస్తున్నాం అంటే లిథియం అయాన్స్ని ఉండేలా, అంటే లిథియంని యూజ్ చేస్తున్నాం దీని లోపల మెటల్ని. ఈ లిథియం మెటల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ వెరీ లెస్ స్పేస్ బట్ ఇట్ ఈస్ ఏబుల్ టు గివ్ అవే ఎలక్ట్రాన్స్. ఒక్కొక్క లిథియం మెటల్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. సో తక్కువ ప్లేస్లో ఎక్కువ మనం ఎలక్ట్రాన్ని మనం పెట్టగలుగుతున్నాం. కాబట్టి నవేడేస్ మనం దేన్ని యూజ్ చేస్తున్నాం అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ని యూజ్ చేస్తున్నాం. అయాన్ అని ఎందుకు మాట్లాడుతున్నారు మాస్టర్ అంటే చెప్తాను నేను అయాన్ ఎందుకు మాట్లాడతానండి. రెండు, ఈ స్మాల్ స్పేస్లో దీన్ని పెట్టాలంటే నేను ఒకటి చెప్పాను, ఏమన్నది దోగర్లాగా పైకి రేగిపోతుందండి అని మాట్లాడాను. అలా ఎగిరిపోకుండా ఉండటం కోసం ఏం చేస్తారు, దీని లోపల కార్బన్ కాంపౌండ్స్ని పెట్టి కార్బన్ కాంపౌండ్స్లో దాన్ని తీసుకెళ్ళి ట్రాప్ అయ్యేలాగా చేస్తారు. కార్బన్ అంటే ఏంటి, మళ్ళీ మన ఇంట్లో మన చిన్నప్పటి నుంచి తెలుసండి, బొగ్గును మనం కార్బన్ అని అంటున్నాం. బొగ్గును కనుక మనం తీసుకున్నాం అనుకోండి, బొగ్గుని మనం తీసుకున్నప్పుడు బొగ్గు లోపల ఒక హెక్సాగోనల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉండి ఆ స్ట్రక్చర్లో స్మాల్ గ్యాప్స్ ఉంటాయి. ఆ చిన్న గ్యాప్స్ అంటే మనం ఎప్పుడైనా ఒక 4 బాల్స్ తీసుకుని 4 బాల్స్ని వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టామనుకోండి, వాటి మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది. ఆ స్మాల్ గ్యాప్ అని ఏమంటారంటే ఇంటర్స్టిషియల్ పొజిషన్ అంటారు. సో బొగ్గు లోపల ఉన్నటువంటి స్మాల్ ఇంటర్స్టిషియల్ పొజిషన్ గ్యాప్ అనేటటువంటిది ఈ లిథియం అయాన్ని దాని లోపల సిట్ చేసుకోగలరు, తీసుకెళ్ళి కూర్చోబెట్టుకోగలరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కార్బన్ పౌడర్ని యూజ్ చేస్తారు. ఈ కార్బన్ పౌడర్ని యూజ్ చేసేటప్పుడు కూడా కొన్ని రకాల ప్లేట్స్ మధ్యలో కార్బన్ పౌడర్ ఉండేలాగా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఇది పైకి రేగుతుంది, అలాగే అదేవిధంగా ఇది ఒకలాంటి కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బోత్ యానోడ్ అండ్ క్యాథోడ్ని కలిసేలా చేసేస్తుంది లిథియం. అది ఎగిరిపోకుండా ఉండటం కోసం దాన్ని అంతా రెడీ చేసి పెడతారు. వన్స్ వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత, అంటే ఎలా రెడీ చేస్తారు దాన్ని, వాళ్ళు రెడీ చేయడం అంటే ఎవరన్నా జాయిన్ వాళ్ళు రెడీ చేయాలంటే ఎలా చేస్తారండి, 2 రకాల ప్లేట్స్ ఉంటాయి. కాపర్ ప్లేట్స్ అయినా తీసుకోవచ్చు, అల్యూమినియం ప్లేట్స్ అయినా తీసుకోవచ్చు. సో 2 రకాలైన ప్లేట్స్ని తీసుకుని ఆ ప్లేట్స్ అన్నింటినీ కూడా డయాఫ్రామ్లా కట్ చేస్తారు. స్మాల్ గ్యాప్స్ ఉండేలా కట్ చేసి దాని లోపలంతా కూడా ఈ బొగ్గు పౌడర్, కార్బన్ పౌడర్ దాన్ని ఉండేలాగా చేసుకుని దాని లోపల పాలీవినైల్ ఫ్లోరైడ్ కోటింగ్స్ని ఇచ్చుకొని వాళ్ళు దానిలో లిథియం ఉండేలాగా చేసుకుంటారు. ఈ లిథియం ఉండేలాగా చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు దాని నుంచి ఎలక్ట్రాన్ని బయటకు లాగుతారు. లాగినప్పుడు డిశ్చార్జ్ అవ్వమంటారు. డిశ్చార్జ్ అవ్వమనగానే ఏం చేస్తుంది, వెంటనే దాని నుంచి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తుంది. పాస్ చేసి ఎవరు వస్తారు బయటికి అంటే Li+ అయాన్లు వస్తాయి. ఎవరైతే ఈ Li+ అయాన్స్ వచ్చారో ఆ Li+ అయాన్స్ అన్నీ కూడా మధ్యలో ఎలక్ట్రోలైట్లో తీసుకుంటారు. మధ్యలో ఒక పౌడర్ వేసి ఆ పౌడర్లో Li+ అయాన్లు తీసుకుంటారు. ఒకవైపు ఏం చేస్తారంటే లిథియేటెడ్ కోబాల్ట్ ఆక్సైడ్ తీసుకుంటారు, ఒకవైపు లిథియం తీసుకుంటారు. ఏంటంటే నేను మీకు చూపిస్తాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లిథియం అనేటటువంటిది స్మాల్ స్పేస్లో కూడా హైలీ కాంపాక్ట్గా వెళ్ళి ఉండగలదు. 2 లిథియంకి ఉన్నటువంటి ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే అది రీఛార్జబుల్. లిథియం ప్లస్ అయాన్స్ని తీసుకుని మనం దానికి అవుట్ సైడ్ నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ చేసి మీరు ఈ ఎలక్ట్రాన్లు ఇస్తాం తీసుకోండి అన్నాం అనుకోండి, మళ్ళీ Li+అన్నీ కూడా లిథియంగా మారిపోతాయి. నేను లిథియం అనుకోండి, కాసేపు నా దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఏం తీసుకున్న ఎలక్ట్రాన్ కాసేపు ఇదే నా దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ అనుకో. ఈ ఎలక్ట్రాన్ నేను మీకు ఇచ్చేసాను, తీసుకొని నేను ఇచ్చేసాను, నన్ను ఎత్తివే ప్లస్ ఛార్జ్ వస్తుంది బికాజ్ ఐ లాస్ట్ మై ఎలక్ట్రాన్. ఇలా ఇచ్చేసాను. మీరేం చేశారు, కరెంట్ ప్లగ్లో పెట్టి రీఛార్జ్ ఇచ్చారు. ప్లగ్ నుంచి నాకు రీఛార్జ్ ఇచ్చినప్పుడు మీరేం చేస్తారు, మీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు నాకు ఇచ్చారు, నువ్వు తీసుకొని నన్ను ఎత్తివే ప్లస్ ఉంది కదా నేను తీసేసుకుంటాను. మళ్ళీ దీన్ని ప్లస్ అట్రాక్ట్స్ మైనస్ తీసేసుకుని మళ్ళీ నేను లిథియంగా మారగలను. మళ్ళీ నీకు అవసరం పడింది మళ్ళీ నేను ఎలక్ట్రాన్ ఇవ్వగలను. సో లిథియంకు ఉన్నటువంటి మెయిన్ ప్రాపర్టీ అది, ఆ మెటల్కి ఉన్న ప్రాపర్టీ అవసరాన్ని బట్టి ఎలక్ట్రాన్లు ఇస్తుంది, అదేవిధంగా తీసుకుంటుంది. కాబట్టి సెకండరీ సెల్ అనమాట, రీఛార్జబుల్ సెల్స్ని మనం తయారు చేయొచ్చు. ఎలా తయారు చేస్తామో ఒకసారి మన నోట్స్లో చూస్తూ తెలుస్తుంది. వస్తున్నానండి, ఓపెన్ చేస్తున్నాను.
ఎవరు అడ్మిట్ అవ్వాలనుకున్నారో అది నేను అడ్మిట్ ఇచ్చానని అనుకుంటున్నాను. పెండింగ్ ఉంటే మళ్ళీ అడగండి చెప్పిన. సో ఇదిగోండి లిథియం అయాన్ బ్యాటరీ. దీని యొక్క కన్స్ట్రక్షన్ మనకి ఇలా చూపించారు. ఇందులో ఒకసారి చూడండి, దాన్ని నేను చెప్పినట్టు ప్లేట్స్ ఇవే. ఆ ప్లేట్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూస్తే తెలుస్తుంది. ఏంటి ఆ ప్లేట్స్? ఇది కాపర్ ప్లేట్ అండి, లేదా మీరు ఎవరిని తీసుకోవచ్చు, అల్యూమినియం ఫాయిల్స్ అని తీసుకోవచ్చు. కాపర్ ఫాయిల్స్ లేదా అల్యూమినియం ఫాయిల్స్. ఇది కాపర్ కానీ అల్యూమినియం కానీ అయితే ఇది కూడా కాపర్ కానీ అల్యూమినియం కానీ, ఇది కూడా కాపర్ కానీ అల్యూమినియం కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇవన్నీ నల్లగా వేశారు చూసారండి, ఈ ప్లేస్లో నల్లగా వేశారంటే ఇదంతా కూడా ఎవరు కార్బన్ కోటెడ్, కార్బన్ కోటెడ్. దీంట్లో కార్బన్ కోటింగ్ అనేదాన్ని వేస్తారు. ఇప్పుడు ఈ ప్లేట్స్ మధ్యలో ఒక టైప్ ఆఫ్ ప్లేట్స్ మధ్యలో, అంటే ఈ ప్లేట్లు ఉన్నాయనుకోండి, ఈ ప్లేట్స్ మధ్యలో ఎవరిని నింపారంటే దీన్ని నింపారు. ఎవరిని? LiCO2 దాన్ని నింపారు. లిథియేటెడ్ కోబాల్ట్ ఆక్సైడ్ దాన్ని నింపారు. రెండో ప్లేట్లో ఏం చేశారు? లిథియంకి ఎవరిని కలిపారు? కార్బన్ని కలిపారు. ఇక్కడ కార్బన్నే వాళ్ళు ఎలా చూపిస్తారంటే కార్బన్ C6 అని చూపిస్తున్నారు. అంటే హెక్సాగోనల్ ప్లాకింగ్ అన్నాను కదండి, హెక్సాగోనల్ చూపిద్దాం ఉద్దేశంలో C6 రాశారు, అంతకుమించి ఏం లేదు. ఇలా 6 ముఖాలు ఉన్నాయి. ఇది 1వ కార్బన్, ఇది 2వ కార్బన్, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 కార్బన్లు ఉన్నాయని చెప్పడానికి ఇక్కడ C6 అని రాసాం మనం. ఓకేనండి, ఇలా తీసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేసామంటే దీంట్లోంచి కరెంట్ ఇవ్వాలి దీని నుంచి మనం వాడుకుంటున్నాం కరెంట్ని. అంటే ఈ ప్లేట్స్ మధ్యలో లిథియం ఉంది. కాసేపు ఈ ప్లేట్స్ మధ్యలో ఉన్నటువంటి లిథియము ఇది అనుకోండి, దిస్ వన్ ఈజ్ ద లిథియం. ఈ లిథియం ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక వైర్ ఇచ్చారు, మీరు గమనిస్తే ఇది ఒక వైర్. ఈ వైర్ లోపలికి ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది. ఎవరు? ఈ ప్లేట్లలోంచి లిథియం ఇచ్చేసిన తర్వాత లిథియము ఎలక్ట్రాన్ పోగొట్టుకోవటం వల్ల ఏమవుతుందండి? La+గా మారుతుంది. ఇదిగో ఇది La+ అనమాట. ఇలా La+ అనేది ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లోకి వస్తుంది. ఆ మధ్యలో ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది, ఆ ఎలక్ట్రోలైట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. సో ఈ La+ ఇలా వచ్చిన తర్వాత మీరు గమనించండి, ఈ ఎలక్ట్రాన్ అనేది ఇలా ట్రావెల్ ఇందులోకి వచ్చింది. ఎందులోకి వచ్చిందండి? LiCO2లోకి వచ్చింది. బాగా ఆలోచించండి, LiCO2లోకి వచ్చింది. ఎవరు వచ్చారు? ఎలక్ట్రాన్ వచ్చింది. ఈ పోగొట్టుకున్నటువంటి ఎలక్ట్రాన్కి అట్రాక్ట్ అవుతుంది ఎవరు? La+. అట్రాక్ట్ అయ్యి మళ్ళీ దీని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇది స్మాల్ కదా, చిన్నది కదా, కాబట్టి ఇది ఈజీగా ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది? మళ్ళీ La+ వచ్చి కలిసింది. ఫైనల్గా వచ్చే కాంపౌండ్ ఎవరంటే 2 Liలు ఉన్నాయి కాబట్టి Li2 CO2 అనే కాంపౌండ్ వస్తుంది. సార్ మరి మధ్యలో ఎలక్ట్రాన్ ఏమైంది? ఇగో ఇక్కడ ఉన్న మైనస్ ఛార్జ్, ఇక్కడ ఉన్న ప్లస్ ఛార్జ్ కలిపి 0 ఛార్జ్ అయిపోయింది. కాబట్టి మొత్తం మాలిక్యూల్ మీద ఏ ఛార్జ్ లేదండి, 0 ఛార్జ్. ఒకసారి మీరు గమనిస్తే నేను చదువుతాను చూడండి, దీనిలో ఏం రాశారో. లిథియం అయాన్ బ్యాటరీ ఈజ్ ఏ రీఛార్జబుల్ బ్యాటరీ. కాపర్ అండ్ అల్యూమినియం ఫాయిల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ యానోడ్ అండ్ క్యాథోడ్ కరెంట్ కలెక్టర్స్. కాపర్ని అల్యూమినియంని యానోడ్ అండ్ క్యాథోడ్స్గా యూజ్ చేస్తారు. ఒకవైపు కాపర్, ఒకవైపు అల్యూమినియం వాడచ్చు, లేదా 2 అల్యూమినియం వాడినా కూడా వర్క్ చేస్తుంది. సెల్ వర్క్ చేయబోవటం ఏమి ఉండదు. LiCO2 lithiated cobalt oxide is mixed with a binder polyvinylidene fluoride and placed and painted in aluminum foils. Aluminum foils లో తీసుకెళ్ళి దీన్ని మనం ప్లేస్ చేస్తాం. ఎవరిని? LiCO2ని తీసుకెళ్ళి పెయింట్ చేసి ఉంచుతాము. రెండో వైపు ఏం చేస్తున్నామండి? కార్బన్ పౌడర్ కంటైనింగ్ లిథియం కలిగినటువంటి కార్బన్ పౌడర్ని పాలీవినైలిడీన్ ఫ్లోరైడ్తో కలిపి తీసుకువెళ్ళి కాపర్ ఫాయిల్స్లో పెట్టారు. అంటే దీంట్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏం రాస్తున్నా అంటే ఇది అల్యూమినియం ఫాయిల్స్ తీసుకున్నాను అంటున్నాడు, ఇది కాపర్ ఫాయిల్స్ తీసుకున్నాను అంటున్నారు. ఎలా రాసిన దీనికి ఇబ్బంది ఏం లేదు. సో అర్థమైనట్టు అనుకుంటున్నాను నేను ఇక్కడికి. లిథియం ఈజ్ ఏ స్మాల్ సైజ్డ్ మెటల్. లిథియం అనే చిన్న మెటల్. సో ఇట్ ఫార్మ్స్ ఇంటర్కీలేటెడ్ కాంపౌండ్ విత్ కార్బన్. ఇంటర్కీలేటెడ్ కాంపౌండ్ అంటే ఏంటండి మాస్టర్? అంటే చూడండి, నేను ఇలా బెంజీన్ రింగ్ని ఇలా పొరల నిర్మాణాన్ని కనుక ఇలా వేసాను అనుకోండి, అంటే ఇది కార్బన్ యొక్క స్ట్రక్చర్ నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా నిర్మాణం ఉంది. ఇలా నిర్మాణం ఉన్నప్పుడు ఇక్కడ ఒక స్మాల్ గ్యాప్ వస్తుందండి. ఈ మధ్యలో యాటమ్స్ కలిసిన ప్లేస్లో ఒక స్మాల్ గ్యాప్ వస్తుంది.
ఆ గ్యాప్ ఎలా అని మనం రిప్రజెంటేషను డయాగ్రామాటిక్గా రిప్రజెంటేషన్ చేయలేం కానండి. ఇప్పుడు సపోజ్ 4 యాటమ్స్ అన్నాను అనుకోండి, 1 యాటము, 2వ యాటము, 3వ యాటము, 4వ యాటము అని 4 యాటమ్స్ రాస్తే ఏమండి ఈ మధ్యలో గ్యాప్ రాలా? ఇలా ఎలా అయితే స్మాల్ గ్యాప్ వస్తుందో ఇక్కడ ఈ ప్లేసుల్లో కలిసే ప్లేస్లో స్మాల్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లోపలికి వెళ్ళి లిథియం వెళ్ళి ఇరుక్కుంటుంది ఆ స్మాల్ హోల్లో. కాబట్టి అలా జరగటాన్ని ఏమంటారు? ఇంటర్కీలేషన్, లేదా సింపుల్గా మాట్లాడంటే గెస్ట్ హోస్ట్ రిలేషన్ అంటారు. GUEST గెస్ట్. గెస్ట్ ఎవరు? ఇక్కడ లిథియం అండి. హోస్ట్ ఎవరండి? ఈ ప్లేస్లో ఉన్న గ్యాప్ అనమాట. గెస్ట్ హోస్ట్ రిలేషన్లో వెళ్ళి లిథియం వెళ్ళి దానిలో ఇరుక్కుంటుంది. అంటే ఆ రెండింటి మధ్యలో కెమికల్ బాండ్ ఏమి ఉండదు, బట్ ఆ రెండింటి మధ్యలో ఒక ఫిజికల్ బాండ్ ఉంటుంది. ఉండే రెండు ఆ ప్లేస్లో కలిసి ఉంటాయి. అది అక్కడ రాశారు. ఏమన్నా రాశారు? లిథియం is a small sized metal, so it forms intercalated compound with carbon. Lithium salts are used as electrolytes. ఈ ఇందులో మాట్లాడినటువంటి ఈ ప్లేస్లో లిథియం సాల్ట్స్ని ఎలక్ట్రోలైట్లుగా యూజ్ చేస్తారు. అంటే ఈ మధ్య గ్యాప్లో లిథియం సాల్ట్స్ని ఎలక్ట్రోలైట్స్గా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసినప్పుడు రియాక్షన్ ఏం రాశారు చూడండి, LIC అన్నారు. అంటే కార్బన్ లోపల ఉన్నటువంటి లిథియం అనేది కార్బన్ని ఇలా వదిలిపెట్టేసి, ఇక్కడ C చూపిస్తున్నాను చూసారండి, ఈ C అని ఈ కార్బన్ని ఇలా వదిలేసి లిథియం కాస్త Li+గా మారుతుంది. అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ని వైర్ ద్వారా పంపిస్తుంది. తర్వాత జరిగే కెమికల్ రియాక్షన్ ఏంటి అంటే, క్యాథోడ్ దగ్గర LiCOO2కి Li+ మరియు ఎలక్ట్రాన్, ఇదిగా మనకి ఇక్కడ రాసాం Li+ మరియు ఎలక్ట్రాన్, ఈ రెండు మనకి కలుస్తాయని రాస్తున్నాం. రాసి మనకి ఇటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. వోల్టేజ్ ఎంత వస్తుంది దీని నుంచి అంటే 3.6 volts వస్తుందని రాస్తుంది. సో సింపుల్ అండి. జస్ట్ ఒక 5 minutes రీడింగ్ తోటి మనం ఈజీగా రాసేయచ్చు దీన్ని. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. అందరికి అర్థమైనట్టేనా? అర్థమైంది. ఓకే. సో టోటల్ ఆఫ్ 31 members. మంచిది. రైట్. ఇప్పుడు నేను దీని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. ఓకేనా అండి? మెటీరియల్ చాలా స్మాల్ లెవెల్లోనే ఉంది కాబట్టి, అంటే దాని టిపికల్గా లేదు కాబట్టి మీరు ఈ మెటీరియల్ నుంచి రాసేసుకోవచ్చు డైరెక్ట్. దీని తర్వాత క్వశ్చన్ ఏముందో ఒకసారి చూడండి. ఎక్కడుంది? 82 chemistry. Notes అది. రైట్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్లో కనుక మనం వచ్చినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఎవరు అవుతారు? 4th క్వశ్చన్ అవుతుంది. ఏంటండి? ఐడెంటిఫై అండ్ డెమాన్స్ట్రేట్ 2 electrochemical cells that are used to get both the electrical power and water. ఎలక్ట్రికల్ పవర్, వాటర్ రెండు వచ్చేటటువంటి వాటి గురించి ఏమైనా మీకు తెలిస్తే రాయండి అన్నాను. సింపుల్ అండి. ఆ క్వశ్చన్ మనం ఆల్రెడీ దీంట్లో చెప్పడం జరిగింది, క్లాస్లో నీట్గా చెప్తున్నాండి. మనకి ఎలక్ట్రికల్ పవర్ రావాలి, అదేవిధంగా వాటర్ కూడా రావాలంటున్నారు. దాన్ని హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ అంటారు. ఇది మన ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం. హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్. ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆస్ట్రోనాట్స్ దీన్ని యూజ్ చేస్తారు. ఇంకా జాయిన్ అవుతున్నారా? ఆస్ట్రోనాట్స్ దీన్ని యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే వాటర్, డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఈ సెల్ని యూజ్ చేస్తారు. సో ఇప్పుడు దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, ఇలా ఒక ఎలక్ట్రోడ్ ఉంటుందండి. ఈ ఎలక్ట్రోడ్లు అన్నీ కూడా ప్లాటినం ఎలక్ట్రోడ్లే ఉంటాయి. సో ఇది ఒక ప్లాటినం ఎలక్ట్రోడ్. అలా నాకు కొంచెం వంకరగా వచ్చింది కానీ అదైతే యాక్చువల్గా అయితే స్ట్రైట్గానే ఉంటుంది. ఇది అనదర్ ప్లాటినం ఎలక్ట్రోడ్.
ఓకే, దేర్ ఆర్ 2 ఎలక్ట్రోడ్స్, బోత్ ఆర్ మేడ్ విత్ ప్లాటినం. రెండు కూడా ప్లాటినం ఎలక్ట్రోడ్స్ని తీసుకుంటారు. ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ని తీసుకున్నప్పుడు సో ఇది ప్లాటినం ఎలక్ట్రోడ్, ఇది కూడా ప్లాటినం ఎలక్ట్రోడ్. ఇందాక ఎలా అయితే మాట్లాడామో అలా దీని మీదకి ఆక్సిజన్ని పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫోటోని దీని మీద పంపిస్తాం. ఇటువైపు పక్క నుంచి ఎవరిని పంపిస్తామయ్యా అంటే హైడ్రోజన్ పంపిస్తాం, H2ని పంపిస్తాం. ఎప్పుడైతే హైడ్రోజన్ గ్యాస్ ఒక ప్లాటినం ఎలక్ట్రోడ్కి మనకి కనెక్ట్ అయిందో ఈ ప్లేస్లో మనకు లోడ్ ఉందనుకోండి, దీన్ని ఎలా రాద్దాం, దిస్ వన్ ఈజ్ లోడ్. కావాలంటే గ్యాలనోమీటర్ G కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఉండి ఈ రెండింటి మధ్యలో ఒక మెంబ్రేన్ ఉంది. ఈ మెంబ్రేన్ ఎవరంటే PEM అంటారు దీన్ని, పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ లేదా ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్, ఏ పేరు అని పిలవచ్చు. ఈ మెంబ్రేన్ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఇట్ అలౌస్ ఓన్లీ H+ అయాన్స్ టు పాస్ త్రూ ఇట్. దీని నుంచి కేవలం H+ అయాన్స్ మాత్రమే అటువైపు పక్క వెళ్ళగలవు. సో ఇటు పక్క నుంచి మనం ఏం చేస్తాం, హైడ్రోజన్ గ్యాస్ని దీని మీద వేసాం. ఎప్పుడైతే హైడ్రోజన్ గ్యాస్ వచ్చి ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్కి తగిలిందో మనకు ఒక ఫేమస్ రియాక్షన్ తెలుసు. ఏమంటుంది అది, H2 అనేటటువంటిది ప్లాటినం ఎలక్ట్రోడ్కి కనుక తగిలినట్లయితే కెటాలసిస్ జరుగుతుంది. అంటే అది 2 H+ అయాన్లు కానీ 2 ఎలక్ట్రాన్లు కానీ విడిపోతుంది. సో వెంటనే హైడ్రోజన్ గ్యాస్ ఇక్కడ తగలంగానే 2 ఎలక్ట్రాన్లు ఇలా ట్రావెల్ చేసి అవతల పక్కకి వెళ్ళిపోతాయి. ఈ ఎలక్ట్రోడ్ దగ్గర 2 ఎలక్ట్రాన్లు వచ్చేసినాయి. ఇప్పుడు దీని దగ్గర ఏమైంది, మీరు కొంచెం డయాగ్రామ్ పెద్ద చేస్తే చూడండి. ప్లాటినం దగ్గరికి ఎవరు వచ్చారు మరి అంటే 2 H+ అయాన్లు వచ్చాయి. అంటే ఇక్కడొక H+ అయాన్ ఉంది, ఇక్కడొక H+ అయాన్ ఉంది. మరి 2 ఎలక్ట్రాన్లు ఏమైనాయి అండి, పైకి వెళ్ళిపోయినాయి, వైర్లోంచి వెళ్ళిపోయినాయి. ఈ 2 H+ అయాన్స్ ఇది ఎవరండి, ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ లేదా పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్ విచ్ అలౌస్ ది పాసేజ్ ఆఫ్ H+ అయాన్స్ ఓన్లీ. H+ అయాన్స్ కనుక కనబడితే ఇటు ఉన్న అట్లా అటు పట్టుపోద్ది. సో వెంటనే H+ అయాన్ ఏం చేస్తే అవతల పక్క ట్రావెల్ చేస్తుంది. ఇది నేను ఎగ్జాంపుల్కి వేసిన H+. ఇక్కడ 2 H+ అయాన్స్ వచ్చినాయి, ఇవి రియాక్షన్లో H+ అయాన్స్. ఈ 2 H+ అయాన్స్ యువతల పక్కకు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి, ఇక్కడ ఎలక్ట్రాన్ అనే నెగిటివ్ ఛార్జ్ వాటిని అట్రాక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఇందులో జరిగే రియాక్షన్ ఏంటి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న రియాక్షనే, జింక్ ఎయిర్ సెల్ అనే దానికి మనం మాట్లాడుకున్నటువంటి రియాక్షన్. ఏమైనా మాట్లాడిన రియాక్షన్, ఎప్పుడైనా H+ అయాన్ల సపోర్టు అలాగే ఎలక్ట్రాన్ల యొక్క సపోర్టు కనుక దొరికినట్లయితే వెంటనే O2 అనేది రియాక్ట్ అవుతుంది వాటితోటి. అంటే ఫైనల్గా ఎవరు వస్తారు, H2O అనేది వస్తుంది. సో ఈ ఎలక్ట్రోడ్ దగ్గర ఏమవుతుంది, ఇలా లోపలికి వెళ్ళి ఆక్సిజన్ ఇక్కడ ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లతోటి వచ్చినటువంటి H+ అయాన్లతోటి కలిసి మనకి వాటర్ని ఏర్పరుస్తుంది. అంటే ఈ ఎలక్ట్రోడ్ దగ్గర ఇలా చుక్కలు చుక్కలుగా నీళ్లు కారుతూ ఉంటాయి. వాటిని గ్లాసులు ఇలా పట్టుకుని యాస్ట్రోనాట్స్, మనకు ఆకాశంలో ఉండేవాళ్ళు, అంతరిక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఈ వాటర్ని అలా తయారు చేసుకుని వాటర్ని తాగుతారు. ఇక్కడ వాటర్ని తయారు చేసుకుని వాళ్ళు వాటర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుని వాళ్ళ ఎక్విప్మెంట్ని వర్క్ అయ్యేలా కూడా వీళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ టు క్రియేట్ ఎలక్ట్రిసిటీ యాజ్ వెల్ యాజ్ వాటర్ ఆల్సో. అర్థమైనట్టేనా? ఐ నీడ్ యువర్ ఆన్సర్. ఓకే, అర్థమైంది. ఓకే, మంచిది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ హైడ్రోజన్ అనేటటువంటిది ఉంది చూసారండి, ఇది గ్యాస్ కదండి. ఈ గ్యాస్ని తీసుకెళ్ళి మనం దేని మీద ప్రయోగం చేసాం అనుకోండి, మనం ప్రయోగం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాస్ అనేటటువంటిది హైలీ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్, ఇది పేలుడు స్వభావం కలిగినటువంటి గ్యాస్. కాబట్టి దీంతో చిన్న ప్రాబ్లం అనమాట. ఈ గ్యాస్ని మనం మేనేజ్ చేయలేం. ఇది చాలా చిన్నది యాటమ్, కాబట్టి ఎక్కువ వాల్యూమ్లో దాన్ని గ్యాసియస్ పార్టికల్గా తీసుకుంటే ఎక్కువ వాల్యూమ్ తీసుకుంటుంది. అంతేకాకుండా ప్లాటినం మీద మనం దీన్ని ప్రయోగించని చూసారండి. ఈ ప్లాటినం అనేటటువంటిది హైడ్రోజన్లో కనుక ఏదైనా ఒక కెమికల్, అంటే ఉదాహరణకు ఆర్సెనిక్ అనే కనుక కెమికల్ కనుక ప్రజెంట్ అయ్యి ఉంది అంటే కనుక అది వెంటనే ఏమవుతుంది అంటే దీని యొక్క కెటలైటిక్ యాక్టివిటీని పోగొట్టుకుంటుంది. ఎవరు, ప్లాటినము ఇక్కడ ఏం చేయాలి, 2 H+ అయాన్స్ని హైడ్రోజన్ కనుక తగిలితే దానికి అది 2 H+ అయాన్స్గా 2 ఎలక్ట్రాన్లుగా విడగొట్టి చూపించాలి. కానీ దానికి కనుక ఆర్సెనిక్ కానీ ఇలాంటివి ఏమైనా తగిలినాయి అనుకోండి, పొల్యూటెంట్స్, వెంటనే ప్లాటినం ఏం చేస్తున్నా దానికి కెటలైటిక్ యాక్టివిటీని పోగొట్టుకుంటుంది.
ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వలన ఏం చేస్తారంటే దీన్ని డైరెక్ట్గా వాడకుండా వేరే వాటిని యూస్ చేసేటువంటి టెక్నిక్ కూడా ఒకటి ఉంది. అంటే ఇదే పని చేస్తే అవి కూడా అది వేరే టెక్నిక్ అనమాట. మరి ఆస్ట్రోనాట్స్ హైడ్రోజన్ గ్యాస్ని పైకి తీసుకెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళే రాకెట్టే మండుతూ ఉంటుంది ఫుల్గా. మరి దాంట్లో హైడ్రోజన్ గ్యాస్ని గ్యాషియస్ ఫామ్లో తీసుకెళ్ళలేరు. వాళ్ళు ఏదన్నా ఒక సాలిడ్లో దాన్ని అంటే కార్బన్ నానో ట్యూబ్స్లో ట్రాప్ చేసి హైడ్రోజన్ తీసుకెళ్తారు. అదంతా వేరే కెమిస్ట్రీ, దాని గురించి నేనేం మాట్లాడలే. ఇప్పుడు ఇక్కడ ఈ హైడ్రోజన్ కాకుండా వేరొక దాన్ని దేన్నన్నా వాడచ్చా అని అంటే వేరొక దాన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. వేరొక దాన్ని ఏం యూజ్ చేయొచ్చు అది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇదే అరేంజ్మెంట్ అండి. ఈ అరేంజ్మెంట్లో చేంజ్ ఏం లేదు. అంటే ఈ ప్లేస్లో ఇలాగా ప్లాటినం ఎలక్ట్రోడ్ తీసుకుంటాం, ఈ ప్లేస్లో కూడా ప్లాటినం ఎలక్ట్రోడ్ తీసుకుంటాం. ఈ మధ్యలో ఉండేటువంటి మెంబ్రేన్ ఎగ్జాక్ట్ అదే, మళ్ళీ చేంజ్ ఏం లేదు. దాంట్లో కూడా ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ లేదా పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ తీసుకుంటాం. ఇది ఇలా తీసుకెళ్ళి దీన్ని లోడ్కి ఇస్తాం, ఇది లోడ్కే ఇస్తాం. ఇక్కడ వేసే ఆక్సిజన్లో కూడా ఎటువంటి చేంజ్ లేదు. దీని మీదకి జస్ట్ మనం హాఫ్ O2ని ఆక్సిజన్ని వేస్తాం. సరే హాఫ్ O2 ఎందుకు వేస్తున్నారంటే నా అలవాటు అది, అంతే. ఒక ఆక్సిజన్ చాలే నాకని. ఇప్పుడు దీని మీదకి వేశారు చూసారు, ఇందాక హైడ్రోజన్ వేశారు కదా. ఇప్పుడు నేను దీని మీదకి హైడ్రోజన్ వేయను, ఎవరిని వేస్తాను? మెథైల్ ఆల్కహాల్ లిక్విడ్ అండి ప్లస్ స్టీమ్. స్టీమ్ అంటే ఎవరంటే వాటర్. మెథైల్ ఆల్కహాల్ ప్లస్ స్టీమ్ని దీని మీదకి ప్రయోగిస్తాను. అంటే ఈ రాడ్ మీదకి వెళ్ళేలాగా చేస్తాను. ఇలా ఒక అరేంజ్మెంట్ ఉంటుంది, ఆ అరేంజ్మెంట్లోకి ఇది వెళ్ళేలాగా చేస్తాను. ఎప్పుడైతే దీన్ని నేను దాని లోపలికి పంపించానో ఇప్పుడు జరిగే అవకాశం ఏంటో చూడండి. రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. రియాక్షన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ రియాక్షన్ ఎప్పుడన్నా వేసేటప్పుడు 6H+ అయాన్లు వస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. సో CH3OH+H2 అనే దాన్ని కనుక మనం రియాక్షన్ చేసినట్లయితే నేనే ఇప్పుడు చెప్పేసాను ఏమని 6H+ అయాన్లు వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి రియాక్షన్. ఎప్పుడైతే 6H+ అయాన్స్ వచ్చాయో మనకి ఏమొస్తాయి? వచ్చినట్టు 6 ఎలక్ట్రాన్లు కూడా వస్తాయి. ఇప్పుడు చూడు 6H+ అయాన్లు సరిపోయినాయి లేవు చూడు. ఇక్కడ 3 హైడ్రోజన్లు, ఇక్కడ ఒక హైడ్రోజన్, 4 2 6 హైడ్రోజన్లు సరిపోయింది కదా. సో 6H+ అయాన్లు సరిపోయినాయి. 6H+ వేసా కూడా 6 ఎలక్ట్రాన్లు వేసావు. ఇక మిగిలిపోయిన వాళ్ళు ఎవరండి? ఒక C, ఇక్కడ ఒక O ఉంది, ఇక్కడ ఒక O ఉంది, అన్నీ కలిపిస్తే ఏమవుతుందండి? CO. అయిపోయింది రియాక్షన్. అంటే ఇప్పుడు ఏమైంది దీంట్లో మనకి వచ్చి ఈ ప్లేస్లో తగిలేసరికి నీకు 6H+ అయాన్లు వచ్చినాయి. ఇందాక 2 వచ్చినాయి. ఒక మాలిక్యూల్ కలిస్తే ఇందాక 2 వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. 1 2 3 4 5 6 6H+ అయాన్లు వచ్చినాయి. చక్కగా హ్యాపీగా 6H+ అయాన్లు ఇది పక్క వస్తాయి మనం మాట్లాడుకున్నట్టు. ఎందుకంటే ఇక్కడ 6 ఎలక్ట్రాన్లు అనేవి ఇటు వచ్చేసినాయి. అంటే ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ వచ్చి రెడీ కూర్చుని ఉన్నాయి. సో ఇప్పుడు 6H+ అయాన్లు వచ్చినాయి. ఫైనల్ రియాక్షన్ ఏమవుతుందంటో 6H+ అయాన్లు వచ్చినాయి, 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇప్పుడు O2లు ఎన్ని వేసుకోవాలి అంటే నేను O2లు ఎలా వేస్తానంటే 2 H+ అయాన్లకి ఒక ఆక్సిజన్ కావాలి. అంతేకాని H2O వాటర్ రావాలంటే 2 Hలకు ఒక O ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని Hలు ఉన్నాయి? 6 Hలు ఉన్నాయి. కాబట్టి 3 ఆక్సిజన్లు వస్తే చాలు. కాబట్టి నేను దీన్ని ఇలా రాస్తాను చూడు, 3/2 O2 అని రాశాను. 2 2 అనేవి యుద్ధంలో మరణిస్తే మిగిలింది ఎన్ని? 3 ఆక్సిజన్లు. అంటే మా మాస్టర్ చెప్పారు, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నిజానికి అది కరెక్ట్ కాదు, మా సార్ అలా చెప్పారు. గుర్తుపెట్టుకోవాలంటే ఎలా చేయాలంటే 3/2 O2 అని గుర్తుపెట్టుకో. అప్పుడు ఫైనల్ రియాక్షన్ కనుక మనం వేసినట్లయితే ఆ ఫైనల్ రియాక్షన్ ఏమవుతుందంటే 3H2O అని వస్తుంది. సో ఇలా మనం మెథనోల్ అంటే ఎవరండి? మెథైల్ ఆల్కహాల్ని మెథనోల్ అంటారు. మెథనోల్, ఆక్సిజన్, ఫ్యూయల్ సెల్, దాన్ని యూజ్ చేయొచ్చు. అర్థమైనట్టేనా? క్లియర్? వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఓకేనండి. అంటే ఇప్పుడు మన ఈ క్వశ్చన్ని క్లియర్ చేసాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఏం క్వశ్చన్? How do you find electrode potential of a single electrode at any temperature? Derive equation for it. ఇది మీ ఇంటర్మీడియట్ నుంచి వస్తుందండి. సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని మెజర్ చేయండి అని మీ ఇంటర్మీడియట్ నుంచి వస్తుంది. ఏమైనా వస్తుంది? దాన్ని ఇంకో పేరుతో ఇస్తారు, నెర్నెస్ట్ ఈక్వేషన్. ఏమని రాస్తారండి? నెర్నెస్ట్ ఈక్వేషన్ అని చెప్పేసి రాస్తారు. నెర్నెస్ట్ ఈక్వేషన్ మనం డెరైవ్ చేయాలంటే 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అంటే మొట్టమొదటిగా ఒక రియాక్షన్ వేసుకోవాలి.
రియాక్షన్ ఏ రియాక్షన్ వేసుకుంటారు? ఏదైనా ఒక రిడక్షన్ రియాక్షన్ వేసుకుంటారు. రెండోది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి, డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ అని గుర్తుపెట్టుకోవాలి. మూడోది డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీ ఎల్ఎన్కే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు మనం క్లాస్లో మాట్లాడాం కాబట్టి నేను దాని గురించి డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఒకసారి మీకు నోట్స్లో చూపిస్తే వెంటనే ఐడెంటిఫై అవుతుంది. ఇందులో మనం నోట్స్లో ఇదిగోండి నెర్నెస్ట్ ఈక్వేషన్ డెరివేషన్. ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ ఏం వేస్తారు చూడండి ఒకసారి. ఈ రియాక్షన్ mn ప్లస్ ప్లస్ n ఎలక్ట్రాన్స్ గివ్స్ m. ఇది ఏ రియాక్షన్ అండి? రిడక్షన్ రియాక్షన్. మీకు ఎలా తెలుసు మాస్టర్? రిడక్షన్ రియాక్షన్ అని చేసి మనకు అందరికీ తెలుసు ఏమని, లియోజర్ అని తెలుసు. లియోజర్ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ రిడక్షన్. ఇక్కడ ఏమైందంటే ప్లస్ n ఎలక్ట్రాన్స్ అన్నారు అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నారు. కాబట్టి ఈ రియాక్షన్ వేసుకో. ఫస్ట్ mn ప్లస్ ప్లస్ n ఎలక్ట్రాన్స్ గివ్స్ అండ్ టేక్స్ m. దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వేసుకోవచ్చు. మనం ఎప్పుడు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కనిపిస్తే Kc ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ m డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ mn ప్లస్ అని తీసుకుంటాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ m అప్పుడు కూడా యూనిటీ అవుతుంది, 1 అవుతుంది. సో నేను చెప్తాను, డెరివేషన్ చేస్తున్నప్పుడు చెప్తాను. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ. దీనిలో డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు, డీటెయిల్స్లోకి వెళ్తే చాలా చెప్పాలి దీని గురించి. సో ఇంకొక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీఎల్ఎన్ కేస్. ఈ మూడు ఈక్వేషన్లు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం రియాక్షన్ ఆ డెరివేషన్ అంతా కూడా చేయొచ్చు. ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా చెప్తుంటే కొంచెం కంగారుగా అనిపిస్తుంది, ఏంటి అవి గుర్తుపెట్టుకోవాలి, ఈ గుర్తుపెట్టుకోవాలి. చేస్తుంటే పెద్ద ఏమి ఉండదు. లైఫ్ కూడా అంతే, ఇప్పుడు దూరం నుంచి చూస్తే అంత టఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా దాన్ని దిగి మనం ఈదడం మొదలు పెడితే పెద్ద కష్టమే ఉంటుంది. సో నేనేం మాట్లాడుతున్నానంటే నెర్నెస్ట్ ఈక్వేషన్. నెర్నెస్ట్ ఈక్వేషన్లో మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నాను. ఒకటి ఏంటి, రిడక్షన్ రియాక్షన్. ఏంటి రిడక్షన్ రియాక్షన్? mn ప్లస్ ప్లస్ n ఎలక్ట్రాన్స్ గివ్స్ అండ్ టేక్స్ m. అదే రియాక్షన్. అంటే దీనికి ఎలక్ట్రాన్లు తీసుకుని మారింది. అంటే దీంట్లో మనం ఏం రాసుకోవచ్చు, Kc ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ m డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ mn ప్లస్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ m అంటే మెటల్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు యూనిటీ అండి, 1 ఉంటుంది. 1 డివైడెడ్ బై m టు ద పవర్ ఆఫ్ mn ప్లస్ అని రాసుకుంటాం. సరే, రిడక్షన్ రియాక్షన్ గుర్తుపెట్టినాం. రెండో రియాక్షన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేటువంటి దాన్ని డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ఈ అని రాసుకోవచ్చు. దీన్ని కావాలంటే ఇలా కూడా రాసుకోవచ్చు, మైనస్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ మ్యాక్స్ అని కూడా రాసుకోవచ్చు, వర్క్ మ్యాక్సిమం అని కూడా రాసుకోవచ్చు. ఈ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. మూడో ఈక్వేషన్ ఏం చేసామండి, వ్యాంట్ హాఫ్ ఈక్వేషన్. సార్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటండి, నేను అది కూడా చెప్తాను, ఈ క్లాస్ ఎండింగ్లో చెప్తాను. ప్రస్తుతానికి డెరివేషన్ ఫాలో అయిపోండి. అది గిబ్స్ ఫ్రీ ఎనర్జీ గురించి కూడా మాట్లాడదాం సార్. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీఎల్ఎన్కే. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో 1/1 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేయండి. డెల్టా జీ అంటే ఏం రాస్తావు నువ్వు? డెల్టా జీ అంటే రాసేది మైనస్ ఎన్ఎఫ్ఈ. డెల్టా జీ నాట్ అంటే మైనస్ ఎన్ఎఫ్ఈ నాట్ ప్లస్ ఆర్టీ ఎల్ఎన్కే అన్నారు. ఎల్ఎన్కే అంటే 1/m టు ద పవర్ ఆఫ్ n ప్లస్ అని తీసుకుంటాం. దీనిలో టోటల్గా బోత్ సైడ్స్ మైనస్ ఎన్ఎఫ్ తోటి డివిజన్ చేసినట్లయితే ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ ఆర్టీ బై ఎన్ఎఫ్. చూసుకోండి, డెరివేషన్ చూసుకుంటే తెలిసిపోద్ది మీకు. అంటే రెండు వైపులా మైనస్ ఎన్ఎఫ్ తోటి డివిజన్ చేశాను. మైనస్ ఎన్ఎఫ్ ఈ ప్లస్లో క్యాన్సిల్ అయింది, ఈ వచ్చింది. ఇక్కడ కూడా మైనస్ ఎన్ఎఫ్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ నాట్ వచ్చింది. ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అయింది, ఎందుకంటే మైనస్ ఎన్ఎఫ్ కాబట్టి ఆర్టీ బై ఎన్ఎఫ్ అని వేసిన తర్వాత ఎల్ఎన్ 1/m టు ద పవర్ ఆఫ్ n ప్లస్ ఈజ్ ఈక్వల్ టు
ఈ నాట్ ప్లస్ రాశాను, మైనస్ని ప్లస్గా మార్చి ఏం చేశాను, ఎల్ఎన్కి డివిజన్లో ఉన్న ఎంఎన్ ప్లస్ని పైకి తీసుకొచ్చాను. ఏమో క్లియర్? సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ ప్లస్ 2.303 బై ఎన్ఎఫ్ లాగ్ ఎంఎన్ ప్లస్. అంటే ఇదే డెరివేషన్, అంతమించి ఏమీ లేదు. ఒకసారి చూడండి, నోట్స్లో కూడా చూడండి, కనిపిస్తుంది మీకు. దిస్ ద డెరివేషన్. తర్వాత గుర్తుంటే దీన్ని వేసుకోండి, లేదంటే ఇక్కడ ఆపేసినా చాలు. అందరికీ అర్థమైనట్టేనా? ఏమై క్లియర్ నౌ? క్లియర్. ఇప్పుడు నేను గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటో చెప్తానన్నాను. అది ఒక 4 minutes చెప్తే నేను అనుకున్న 40 minutes సరిపోద్ది క్లాస్కి. ఒకసారి దాన్ని కూడా వినండి, నేను చెప్తాను. రైట్, ఐ థింక్ ఐఎమ్ విజిబుల్ టు యూ ఆల్ నౌ. అండ్ అందరికి పిన్ చేశాను లేదా? India 1 can pin to others pin 1. అందరికి నేను కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒకసారి చెప్తా చూడండి. రైట్, నేను చెప్తా చూడండి ఇప్పుడు ఏంటి అన్నది. సపోజ్ ఇది మీ ఇంట్లో ఉన్న స్టవ్ అనుకో, గ్యాస్ స్టవ్ అనుకో. గ్యాస్ స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టు. ఇది నా దగ్గర ఏం గిన్నె లేదు, గిన్నె ఉంటే పెట్టు. ఐ విల్ షో అర్థం. ఇదే నువ్వు గ్యాస్ స్టవ్ మీద పెట్టిన గిన్నె అనుకో. గిన్నెలో ఏం చేస్తాంటే నీళ్లు పోసావు, దీనిలో కొంచెం నీళ్ళు కూడా ఉన్నాయి. ఇది ప్లాస్టిక్ కాదు, మీది అల్యూమినియం అనుకోండి. ఇప్పుడు నువ్వు పొయ్యి వెలిగించావు. దీన్ని పొయ్యి వెలిగిస్తే ఎందుకు నువ్వు పొయ్యిని వెలిగించావు అని ఎవరన్నా నేను అడిగారు అనుకో, నువ్వేం ఆన్సర్ చెప్తావు అంటే నీళ్లు వేడెక్కటానికండి అంట. ఇప్పుడు నీళ్లు వేడెక్కటానికంటే ముందు ఎవరు ఎక్స్పాండ్ అవుతారు మనకి? ఈ పాత్ర వేడిని తీసుకోవటం వల్ల ఎక్స్పాండ్ అవుతుంది కదా. నీళ్ళు ఏమవుతాయి? లోపల ఉన్న నీళ్ళు వేడెక్కుతాయి. నీళ్ళు వేడెక్కడంతో పాటు నీళ్ళ యొక్క వాల్యూమ్ పెరుగుద్ది. అంటే ఈ వాటర్ నువ్వు ఎన్ని తీసుకున్నావో ఆ వాల్యూమ్ నీకు కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కదా. కానీ ఈ రెండు నీకు నిజంగా కావాలా? నీ ఎక్స్పెరిమెంట్కి నిజంగా కావాలా? నీకు నీళ్లు వేడెక్కాలంతే, అంతమించి ఏం అవసరం లేదు. కానీ నువ్వు సప్లై చేసినటువంటి హీట్ ఎనర్జీ కొంత వేస్ట్ అయిపోయింది నీకు తెలియకుండా. ఎక్కడ వేస్ట్ అయిపోయింది? నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీ ఈ పాత్రని ఎక్స్పాండ్ చేయడానికి వేస్ట్ అయింది, నీళ్ళ యొక్క వాల్యూమ్ని పెంచడానికి వేస్ట్ అయింది. ఆ వేస్టేజ్ తీసేయగా మిగిలినటువంటి హీట్ ఎనర్జీ ఏమైంది? నీళ్లు హీట్ అవ్వటానికి ఉపయోగపడింది కదండి. సో నిజానికి ఉపయోగపడినటువంటి వర్క్ డన్ ఎంత అంటే, నువ్వు ఇచ్చిన ఎనర్జీలో కొంత వేస్టేజ్ అనేది జరిగింది. నువ్వు నా దగ్గరికి వచ్చావు, మాస్టర్ గారు అండి వేస్టేజ్ అవ్వకుండా మీరు ఏమైనా చేయగలరా? నేను ఏం చేయలేను, అది నేచర్ ప్రిన్సిపల్. అది నువ్వు దీన్ని వేడి చేయాలి, ఇందులో ఉన్న నీళ్ళను వేడి చేయాలి అంటే కంపల్సరీ నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీలో కొంత దీంట్లో వేస్ట్ అవుద్ది. ఏంటి వేస్ట్ అయింది? ఇది ఎక్స్పాండ్ అవడానికి వేస్ట్ అయింది, నీళ్ళ యొక్క వాల్యూమ్ పెరగడానికి వేస్ట్ అయింది, ఫైనల్గా నీళ్లు వేడెక్కినాయి. ఈ వేడెక్కిన నీళ్ళని తీసుకెళ్ళి నువ్వు ఏదో ఎక్స్పెరిమెంట్ చేసావు. నీకేదో ఒక ప్లేస్లో ఎక్స్పెరిమెంట్ కావాలి, ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నువ్వు దాని నుంచి ఎంత వర్క్ని తీసుకోగలుగుతున్నావు అంటే ఇందులో ఎంత హీట్ ఉంటే అంత వర్క్ని. దట్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీ ఎనర్జీ. అంటే ఈ వేస్టేజ్లన్నీ పోగా మిగిలిన ఎనర్జీ నీకు ఫ్రీ ఎనర్జీ. సార్ పర్ఫెక్ట్గా అది ఫ్రీ ఎనర్జీ, మీరు డబ్బులు ఇట్టి వేడి చేశారు కదా, మీరు ఫ్రీ అంటున్నారు ఏంటి అంటే ద అవైలబుల్ ఎనర్జీ ఫర్ యువర్ వర్క్. నువ్వు వర్క్ చేయడానికి ఎంత ఎనర్జీ నీకు అవైలబుల్గా ఉందంటే దానిలో ఎంత హీట్ ఉంటే అంతే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను జింక్ రాడ్ని, అదే కాసేపు ఇది జింక్ రాడ్ అనుకో, ఇది జింక్ రాడ్. ఈ జింక్ రాడ్ నువ్వేమన్నావు? నువ్వు ఎలక్ట్రాన్లు ఇమ్మన్నా దీనికి అని చెప్పావు ఏంటి? ఫోన్ చేసి నువ్వు ఎలక్ట్రాన్లు ఇవ్వమ్మా అన్నావా? లేదు. ఇట్స్ ఎనర్జీ. ఇది దీంట్లో ఉంది ఒక ఎనర్జీ. ఎవరన్నా అడిగితే వెంటనే ఎలక్ట్రాన్లు ఇస్తుంది, దీని యొక్క గుణం అది. ఇది ఎలక్ట్రాన్లు ఎంత బయటకు ఇచ్చేస్తుంది అని అంటే దాని రిక్వైర్మెంట్ని బట్టి ఇస్తుంది,
చుట్టూ ఉన్న సొల్యూషన్ బట్టిస్తుంది, దీంట్లో ఉన్నటువంటి జింక్ అయాన్స్ ఉన్నటువంటి ప్యూరిటీని బట్టిస్తుంది. అంటే ఆ వేస్టేజ్లన్నీ తీసేయగా దీని నుంచి ఎంత ఎనర్జీ అయితే బయటకు వస్తుందో ఆ ఎనర్జీని మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాము. ఎందుకు ఫ్రీ అని అన్నావు? జింక్ నువ్వు అడగలేదు ఇమ్మనమని, జింక్ తన యొక్క స్వాభావికంగా అది ఇచ్చింది. అంటే నా ఉద్దేశం, వేడి నీళ్ళు చేరివి పోసుకున్నావు, చేరివి పోసుకుంటే చేసి సుర్రమంటది, ఒకసారి కాలుతుంది. ఆ హీట్ని తీసుకోగానే నువ్వు వచ్చి వేడి నీళ్ళని అడిగావు అనుకో, ఎందుకు కాలేవంటే ఇట్ ఈస్ ది ఫ్రీ ఎనర్జీ అవైలబుల్ విత్ మీ, నా దగ్గర ఉన్న ఫ్రీ ఎనర్జీ అది. ఆ ఎనర్జీ తోటి ఎవరికైనా టచ్ అయినట్లయితే ఆ వస్తువుని నేను వేడెక్కిస్తాను. అందుకోసం ఈ రియాక్షన్లో నెర్నెస్ట్ అన్నటువంటి ఆయన ఈక్వేషన్ డిరైవ్ చేశారు. 4 minutes అయిపోయింది, ఇంకొక 2 minutes. నెర్నెస్ట్ అన్న ఆయన ఈక్వేషన్ డిరైవ్ చేసినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఈ ఈక్వేషన్ డిరైవ్ చేసినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ చేసినప్పుడు అందులో ఎలక్ట్రోలైట్ తీసుకుని ఎలక్ట్రోలైట్లో ఒక ఎలక్ట్రోడ్ని కనుక పెట్టినట్లయితే దాని పొటెన్షియల్ని నువ్వు లెక్కేస్తున్నావు అంటే ఈ వేస్ట్ ఎనర్జీలన్నీ తీసేసి దాంట్లో ఉన్నటువంటి ఫ్రీ ఎనర్జీ ద్వారా నువ్వు ఎంత కెమికల్ వర్క్ చేసుకోగలవు అనేదాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నావు అని చెప్తున్నాను. సో సింపుల్గా గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే అవైలబుల్ ఫర్ వర్క్, ఎనర్జీ అవైలబుల్ ఫర్ వర్క్, నువ్వు వర్క్ చేసుకోవడానికి ఎంత ఎనర్జీ ఉంది అనేది. 2, రియాక్షన్ జరుగుతున్నప్పుడు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ తగ్గుతుంది, అంటే ఇది రియాక్ట్ అయిపోతుంది కదా, కాబట్టి డిక్రీజ్ ఇన్ ఫ్రీ ఎనర్జీ. కాబట్టి డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ మ్యాక్స్ minus NFE. This minus indicates that there is a decrease in energy. రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది అని చెప్పేసి, ఎనర్జీ తగ్గితే స్టెబిలిటీ పెరుగుతుంది. ఏ రియాక్షన్ అయినా అంతే కదా. మీకు ఇది అర్థం కాకపోయినా సింపుల్గా డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ NFE గుర్తుపెట్టుకుంటే చాలు. ఐఎమ్ క్లియర్? ఐ విల్ స్టాప్ టుడేస్ క్లాస్ నౌ. రిమైనింగ్ ఏంటి అనేది అని మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. షల్ ఐ లీవ్ నౌ? ఓకే, రైట్.